ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాము. అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. ఈ చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. చిన్ననాటి నుండి ప్రభా నీ యొక్క స్వభావం కలిగి ఉండడానికి మీరే వారికి సహాయం చేయండి. నీ మాటలు వారికి అర్థం చేయించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే మని మనం ఈరోజు 11th లెసన్ చూసుకుందాము. 11th లెసన్ పేరు వచ్చేసి యోసేపు తన సహోదరులకు తనను బయలుపరుచుకొనుట. జోసెఫ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు హిస్ బ్రదర్స్. దీంట్లో కంఠత వాక్యము నేను చదువుతాను. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తనలు 13వ అధ్యాయము 6వ వచనము. Psalms 13th chapter 6th verse. I will sing unto the Lord because he has dealt bountifully with me. మనం ఈ లెసన్లో నేర్చుకొనబోయే విషయం ఏమిటంటే మనము అందరి ఎడల జాలి దయ కలిగి ఉండాలి. We should be always kind and merciful to all. మనం లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ సండే స్కూల్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చూసుకుందాము. మనం ఏం చూసామో, సహోదరులు యోసేపు వద్దకు వచ్చారని చూసాం కదా. అయితే అక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ ధాన్యం కొరకు, ఐగుప్తులో ధాన్యం ఉందని ఎరిగి వారు కానాన్ నుండి ఐగుప్తునకు వచ్చారు. అక్కడ అధికారిగా యోసేపే వారి తమ్ముడే ఉన్నాడని వారు గుర్తించలేదు. కానీ యోసేపు వారి అన్నలందరినీ గుర్తించాడు కదా. కానీ తనను తాను బయలుపరచుకొనలేదు. ఇంకా వారు చేసిన కీడుకి ప్రతి కీడు చేయలేదు, కానీ వారిని ప్రేమించాడు. కానీ వారితో కఠినంగా మాట్లాడాడు. ఎందుకంటే వారు మారారో లేదో అని తెలుసుకోవడానికి వారితో కఠినంగా మాట్లాడి వారి సహోదరులో ఒకడైన షిమ్యోనుని చెరసాల్లో వేయించాడు కదా. తర్వాత వారి అన్నలందరికీ తిరిగి కానానుకు వెళ్ళి వారి యొక్క చిన్న సహోదరుడు బెన్యామీన్ని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు వాళ్ళందరూ ఇంకా వారికి ధాన్యం కూడా ఇచ్చాడు. ఆ ధాన్యం ఇచ్చేటప్పుడు దాంట్లో ఏం చేశారు యోసేపు? ఆ ధాన్యంలో వారికి వారు తెచ్చిన ధనాన్ని కూడా అందులో పెట్టి వారికి పంపించాడు. చూడండి, దీని ద్వారా అతను తన ప్రేమను కనపరిచాడు కదా. ఈ విధంగా వారు ఆ ధాన్యంలో ఉన్న ధనాన్ని కూడా ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత వారు తిరిగి చూసినప్పుడు వాళ్ళకి ఏం కనబడింది? వారు తీసుకెళ్ళిన ధనము కనబడింది. అప్పుడు వారికి భయం వేసింది. కానీ వారు మాత్రం ఆ ధనాన్ని కొనుక్కున్నారు, ఆ డబ్బుల్ని వారు ఇచ్చేశారు. కానీ వారికి తెలియదు ఇక్కడ యోసేపే వారి ధాన్యంలో ధనం పెట్టాడని. ఈ విధంగా వారు ఇది చూసి భయపడి తిరిగి ఇంకా కొన్నాళ్ళ వరకు ఉన్నారు అక్కడే. అయితే కొన్ని దినాల తర్వాత వారికి ధాన్యము అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఎందుకంటే ఇంకా అక్కడ కరువు ఇంకా ఉంది. అయితే వారు ఏం చేశారు? తిరిగి ఇప్పుడు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలంటే యోసేపు ఏమని ఆజ్ఞాపించాడు? చిన్న సహోదరుడైన బెన్యామిన్ని కూడా తీసుకొని రమ్మన్నాడు కదా. అయితే సహోదరులందరూ వారి తండ్రి అయిన యాకోబుని బతిమాలుకుంటారు, ఎందుకంటే బెన్యామిన్ని తీసుకెళ్ళడానికి. అయితే ఈ విధంగా ఇంకా చివరికి బెన్యామిన్ కూడా వారితో పాటు బయలుదేరుతాడు. ఈ విధంగా కానాన్ నుండి మళ్ళీ వారు ఐగుప్తునకు ఈసారి వారితో కూడా ఎవరున్నారు? బెన్యామిన్ కూడా ఐగుప్తునకు బయలుదేరాడు. ఇంకా యోసేపుకి వారి సహోదరులందరూ మరలా తిరిగి ఐగుప్తునకు వచ్చారని తెలిసిన తర్వాత వారందరినీ తన ఇంటికి పిలుస్తాడు. ఇంటికి పిలిచినప్పుడు వారి అన్నలందరినీ చూసి తర్వాత వారి తమ్ముణ్ణి చూస్తాడు. తమ్ముణ్ణి చూసి వారి అన్నలతో అంటారు, ఇతనేనా మీ చిన్న తమ్ముడు అని అడుగుతాడు. అప్పుడు అతన్ని చూసిన వెంటనే, బెన్యామిన్ని చూసిన వెంటనే అతని లోపల దుఃఖం వస్తుంది. ఇంకా లోపలి గదిలోకి వెళ్ళి అతను ఈ విధంగా ఏడుస్తాడు. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత తన చిన్న తమ్ముడిని చూశాడు కదా. అతన్ని చూసి ఎంతో దుఃఖము అతని లోపల కలుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత ఇంకా ముఖము కడుక్కొని తిరిగి మళ్ళీ వారి దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ ఉన్న పనివారు ఉన్నారు కదా, వారిని పిలిచి వీరందరికీ భోజనం సిద్ధపరచమని అక్కడ పనివారితో చెప్తారు. అప్పుడు వారందరినీ వరుసగా పెద్ద అన్న మొదలుకొని చిన్న తమ్ముడు వరకు వరుసగా యోసేపు కూర్చొని పెడతాడు. చూడండి ఇక్కడ ఈ విధంగా వరుసగా అందరినీ కూర్చొని పెడతాడు. పెద్ద అన్న మొదలుకొని చిన్న తమ్ముడైన బెన్యామీన్ వరకు ఒక వరుస క్రమంలో కూర్చొని పెడతాడు యోసేపు. అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే యోసేపుకి ఎలా తెలుసు మేమందరము అన్నలము, ఇంకా ఎవరి తర్వాత ఎవరున్నారని యోసేపుకి ఎలా తెలుసు అని వారు ఆశ్చర్యపోతున్నారు. కానీ యోసేపుకి తెలుసు కదా, సహోదరులందరూ ఆ విధంగా వారిని అందరినీ వరుసగా కూర్చొని వారికి భోజనము ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా వారందరూ భోజనం చేసి సంతోషిస్తారు. ఈ విధంగా వారు భోజనం చేసిన తర్వాత వారు తీసుకొచ్చిన ధనం ఉంది కదా, ఆ ధనాన్ని యోసేపుకు చెల్లిస్తారు. ఇంకా మొదటిసారి తీసుకొని వెళ్ళినప్పుడు ధాన్యము, దాంట్లో ధనం ఉంటుంది కదా, ఆ ధనాన్ని కూడా చెల్లించేశారు యోసేపుకి. అయితే యోసేపు వారి అన్నలందరి గోనెల్లో ధనము వేయమని, కానీ చివరి తమ్ముడున్నాడు కదా బెన్యామీను, అతని గోనెలో మాత్రము యోసేపు యొక్క వెండి పాత్రను పెట్టమని చెప్తాడు. ఇక్కడ చూడండి, యోసేపు చివరి తమ్ముడైన బెన్యామీను ఉన్నాడు కదా, అతని యొక్క గోనెలో యోసేపు యొక్క వెండి పాత్ర, యోసేపు పానము చేయు వెండి పాత్రని పెట్టమని తన గృహ నిర్వాహకునితో చెప్తాడు. గృహ నిర్వాహకుడు అంటే ఏంటంటే యోసేపు యొక్క ఇంటిలో అన్ని పనుల మీద అధికారిగా ఉండే వ్యక్తి, అంటే మేనేజర్ లాగా. ఆ వ్యక్తికి ఆ గోనెలో వెండి పాత్రని పెట్టమని చెప్తారు. చెప్పిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత, ఇంకా వారు వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా ఆ గృహ నిర్వాహకునితో యోసేపు చెప్తాడు, మీరు వెళ్ళి ఎవరి యొక్క గోనె సంచిలో వెండి పాత్ర కనబడుతుందో వారిని దాసులుగా తీసుకొని రండి అని చెప్తారు. అప్పుడు వెంటనే వీరు బయలుదేరుతారు. గృహ నిర్వాహకుడు వారి వెంట వెళ్ళి వారిని ఆపి, మీరెందుకు మా యజమానుని యొక్క వెండి పాత్రను దొంగిలించారని వారిని అడుగుతారు. అప్పుడు ఆ అన్నలందరూ, మేము అలాంటి వారం కాదు, మేము దొంగిలించలేదు, ఒకవేళ ఎవరి గోనెలో ఆ వెండి పాత్ర కనబడుతుందో వారు మరణం అవుదునుగాక, కానీ ఇంకా మిగిలిన వారందరూ దాసులుగా ఉంటాము అని చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు ఇంకా వారందరూ వారి గోనెలను విప్పినప్పుడు చివరికి బెన్యామీని యొక్క గోనెలో ఆ వెండి పాత్ర కనబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ ఇంకా ఆశ్చర్యపోతారు. ఇంకా బెన్యామీన్ని ఇంకా అందరినీ యోసేపు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు యోసేపు చెప్తాడు, ఎవరి యొక్క గోనెలో వెండి పాత్ర ఉందో వారు దాసులుగా ఉండాలని యోసేపు చెప్తాడు. అప్పుడు అన్నలందరిలో భయం వేస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు యోసేపు? ఎందుకంటే వారి అన్నలు మారారో లేదో, ఇంకా అదే విధంగా ఉన్నారో లేదో అని యోసేపు వారిని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు బెన్యామీన్ విషయంలో వీరు ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాడు అతను. అప్పుడు వెంటనే అన్నలందరిలో భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బెన్యామీన్ని ఇప్పుడు దాసునిగా చేయాలి కదా, ఇంకా వాళ్ళకి మార్గం ఏం లేదు. అప్పుడు అన్నలందరూ భయం పడి, ఇప్పుడు బెన్యామీన్ని ఇప్పుడు మాతో కూడా తీసుకొని వెళ్ళకపోతే ఇంకా తండ్రి ఆ విషయంని భరించలేడు. ఎందుకంటే యోసేపు లేనప్పుడే ఎన్నో దినాలు యాకోబు దుఃఖించాడు, బాధపడినాడు కదా. ఇప్పుడు బెన్యామీన్ లేడు అని తెలిసిన వెంటనే యాకోబు భరించలేక ఇంకా చనిపోతాడని వాళ్ళందరికీ తెలుసు. ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా యోసేపు కూడా ఇంకా బెన్యామీన్ని విడిచిపెట్టేటట్లు లేడు. కాబట్టి ఇంకా ఆ అన్నలందరిలో ఒక అన్న అయినా అతని పేరు యూదా. ఆ యూదా యోసేపు దగ్గరికి వెళ్ళి, మీరు బెన్యామీనికి బదులుగా నన్ను దాసునిగా చేసుకోండి అని చెప్తాడు. ఇది విన్న తర్వాత యోసేపుకి వారి మీద జాలి దయ కలిగిన తర్వాత యోసేపు అక్కడున్న ఐగుప్తులందరినీ అందరినీ బయటికి పంపివేసి అప్పుడు వారి అన్నలతో తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఏమని అంటే, నేను యోసేపుని, మీ యొక్క సహోదరుని, ఇంకా తండ్రి బ్రతికే ఉన్నాడా, యాకోబు బ్రతికే ఉన్నాడా అని వారి అన్నలకి అడుగుతున్నాడు. ఇక్కడ రండి, మీరందరు ఇక్కడ రండి అని వారిని అందరినీ దగ్గర తీసుకొని వారిని ఓదార్చి వారిని ముద్దు పెట్టుకొని వారి మీద దయ చూపించి ఎంతో వారిని ఆదరిస్తాడు. ఇంకా వారితో ఏమని చెప్తాడంటే, ఒక మంచి మాట చెప్తాడు. ఏమని అంటే, మీరందరూ నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, బాధపడవద్దు. ఎందుకంటే అది మీరు చేయలేదు, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగానే ఇక్కడికి పంపించాడు అని వారితో చెప్తున్నాడు. ఇంకా ఇది దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయలేదని వారితో యోసేపు ఈ విధంగా ప్రేమతోని జాలిగా వారి ఎడల చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు కదా. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగానే ఇది జరిగిందని వారితో యోసేపు చెప్తున్నాడు. తర్వాత ఇంకా వారిని అందరికీ చెప్తాడు, మీరు వెళ్ళి ఇప్పుడు తండ్రిని తీసుకొని రండి అని వారితో చెప్తాడు.
తర్వాత యోసేపు యొక్క సహోదరుల గురించి అక్కడున్న ఐగుప్తీయులకి ఇంకా ఫరోకి ఈ విషయం తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఆ ఫరో కూడా ఎంతో సంతోషిస్తాడు. సంతోషించిన తర్వాత ఇంకా వారి సహోదరులందరికీ కూడా ఒక రాజరథములను ఇచ్చి వారికి కావలసిన ఇంకా అక్కడ ప్రత్యేకమైన వస్తువులను, ఇంకా ఆహారమును, ఇంకా వస్త్రాలను అవన్నీ ఇచ్చి మీరు వెళ్ళి మీ తండ్రిని అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చేసేయండి అని ఫరో చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి యాకోబు దగ్గరికి వెళ్తారు. కానానుకు బయలుదేరి యాకోబు దగ్గరకు వచ్చి అక్కడ జరిగిన విషయం అంతా యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు ఇంకా ఆ రథములను చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. అతను ఎంతో సంతోషించి ఇంకా యోసేపు బ్రతికే ఉన్నాడని ఎంతో సంతోషించి వారితో కూడా ఐగుప్తునకు తిరిగి బయలుదేరి వస్తాడు. ఈ విధంగా వచ్చిన తర్వాత యోసేపుని కలుసుకుంటారు. చూడండి ఇక్కడ యోసేపుని కలుసుకొని ఎంతో సంతోషిస్తారు. వారిని ముద్దు పెట్టుకొని ఇంకా ఎంతో సంతోషించి వారి కొరకు అక్కడ ఫరో ఒక మంచి దేశాన్ని వారి కొరకు అక్కడ ఇస్తాడు. ఇంకా వారితో అక్కడున్న వారి యొక్క సంతానము, వారి పిల్లలు, వారి కుటుంబాలు ఉన్నారు కదా కానానులో, వారందరినీ ఇంకా ఐగుప్తు దేశంలో ఒక పట్టణంని, ఒక మంచి పట్టణం, ఆ పట్టణం పేరు గోషేను, ఆ పట్టణంని ఇస్తారు. చూడండి ఇక్కడ అందరూ కానాన్ నుంచి బయలుదేరి ఐగుప్తులో గోషేను అనే పట్టణంకి వీరందరూ వచ్చేస్తారు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనము ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. మనం మొదటిగా ఏం చూస్తామంటే మనము అందరి ఎడల జాలి, దయ కలిగి ఉండాలి. యోసేపు యొక్క సహోదరులు ఆ యోసేపు మీద జాలి, దయ లేకుండా అతన్ని గుంటలో పడేశారు కదా. పడేసినప్పటికీ యోసేపుకి అవకాశం దొరికినా కూడా అతను వారి మీద పగ తీర్చుకోలేదు కదా. వారి ఎడల తిరిగి వారి మీద జాలి, దయ కలిగి వారిని చూశాడు. ఇంకా యోసేపు తన జీవితంలో నమ్మాడు. ఏమని అంటే తన జీవితంలో ఏది జరిగినా అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా జరిగిందని నమ్మాడు కదా. తనకి చెడు జరిగినా, తనకి మంచి జరిగినా, తనకి కీడు జరిగినా, మేలు జరిగినా ఏదైనా దేవుని యొక్క చిత్త ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా జరిగిందని వారి అన్నలతో కూడా చెప్పాడు కదా. అదేవిధంగా మీరు కూడా చిన్నప్పటి నుండి మీ జీవితంలో ఏది జరిగినా కూడా అది దేవుని అనుమతి ప్రకారంగా, దేవుని యొక్క ప్లాన్ ప్రకారంగా జరుగుతుందని మీరు నమ్మాలి. మీ జీవితంలో ఏది దేవుడు మీకు అనుమతించినా అది మీ మేలు కొరకే. మీకు దేవుడు ఏది ఇచ్చినా కూడా దాంట్లో సంతోషంగా, తృప్తిగా ఉంటే దేవుడు మీకు మేలు చేస్తాడు. ఎప్పుడు మీ జీవితంలో దేవుడు మీకు ఏది చేసినా మీ మేలు కొరకే చేస్తాడు అని మీరు నమ్మాలి. చివరిగా ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మీరు ఈ విధంగా హార్ట్గా చేయాలి. ఈ విధంగా ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి వైట్గా చేయాలి. బ్లాక్ దాని మీద మీరు ఏమని రాయాలంటే అసూయ, ద్వేషము, పగ కలిగి ఉండకూడదు. ఇంగ్లీష్లో ఒకవేళ మీరు రాసినట్లయితే వీ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ, హేట్రెడ్, రివెంజ్ అని రాయాలి. ఇంకొక హార్ట్ షేప్లో చేసి అది వైట్ కలర్గా ఉంటుంది. దాని మీద ప్రేమ, జాలి, దయ కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఒకవేళ మీరు రాసినట్లయితే వీ షుడ్ హ్యావ్ లవ్, కైండ్నెస్, మర్సీ అని మీరు ఈ విధంగా రాసి మీ యాక్టివిటీ బుక్లో దీన్ని పేస్ట్ చేయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము మోషే పుట్టుక గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మనము ప్రార్థన ద్వారా ఈ సెషన్ని ముగించుకుందాం. అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రమయ్యా ప్రభా. అవును ప్రభా, యోసేపు జీవితం ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటుండగా ప్రభా, చిన్న బిడ్డల్లో ఆ మాటలన్నీ జ్ఞాపకం ఉండడానికి, వారి జీవితంలో దాని ప్రకారంగా జీవించడానికి ప్రభా, నీ స్వభావం కలిగి వారు పెరగడానికి మీరు సహాయం చేయమని, నీ చిత్తానికి వారు లోబడడానికి సహాయం చేయ నీ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.